నమస్కారం, నేను మీ డాక్టర్ సౌజన్య. ప్రసవం టైంలో, సిజేరియన్ టైంలో మీరు తీసుకున్న ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల క్రానిక్ లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటాం. ఇది చాలా పొరపాటు. ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే ఏ రీసెర్చ్ కానీ స్టడీ కానీ దీన్ని ప్రూవ్ చేయలేదు. ఎపిడ్యూరల్ తీసుకుని డెలివరీ అయిన మహిళలకి, ఎపిడ్యూరల్ తీసుకోకుండా నార్మల్గా డెలివరీ అయిన మహిళలకి వచ్చే బ్యాక్ పెయిన్ శాతంలో ఎటువంటి తేడా ఉండదని స్టడీస్ నిరూపిస్తున్నాయి. అంతెందుకు, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది కేవలం మహిళలకు మాత్రమే కాదు, ఎన్నో సర్జరీస్ ఎనీ సర్జరీస్ బిలో ద అంబ్లైకస్ నీ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్, ACLs, హిప్ సర్జరీస్, లేదంటే బ్లాడర్, ప్రాస్టేట్ సర్జరీస్, హర్నియాస్, హెమరాయిడ్స్, ఇట్లా ఎన్నో సర్జరీస్లో మగవాళ్ళకు కూడా, మేల్స్కి కూడా ఎపిడ్యూరల్ అనెస్థీసియా ఇస్తాం. అట్లాంటప్పుడు మేల్స్లో రాని క్రానిక్ లో బ్యాక్ పెయిన్ మహిళలకి, అది సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ అయిన మహిళలకి ఎందుకు వస్తుంది? నిజం ఏంటంటే ప్రెగ్నెన్సీలో కలిగే హార్మోనల్ చేంజెస్, ఎస్పెషలీ ఈస్ట్రోజన్కి బ్యాక్ పెయిన్కి లింక్ ఉందని స్టడీస్ చెప్తున్నాయి. ఇదే కాకుండా యాజ్ ద ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్ 20, 30, 40 వీక్స్లో అబ్డామినల్ సైజ్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. ఈ వెయిట్ అంతా ఎవరు బేర్ చేస్తారంటే మన స్పైన్ మీద. సో ఆ స్పైన్ని సపోర్ట్ చేసే పారాస్పైనల్ మజిల్స్ అనేవి టైట్ అయిపోయి వీక్ అయిపోవడం వల్ల బ్యాక్ పెయిన్కి దారితీస్తుంది. ఇదే కాకుండా డ్యూరింగ్ సిజేరియన్ అండ్ డ్యూరింగ్ నార్మల్ డెలివరీ ప్రొలాంగ్డ్ లిథాటమీ పొజిషన్, అంటే లెగ్స్ని ఇట్లా దూరం పెడతాం కదా, ఆ పొజిషన్ ప్రొలాంగ్ అయినా, ఎక్స్టెన్సివ్ అయినా, దానివల్ల పెరీనియల్ మజిల్స్ అండ్ లిగమెంట్స్ మీద ఎఫెక్ట్ పడి ఈ మజిల్స్ వీక్ అయిపోయి బ్యాక్ పెయిన్కి దారితీస్తాయి. సో ఇవన్నీ కాజెస్ లో బ్యాక్ పెయిన్కి, క్రానిక్ బ్యాక్ పెయిన్కి. అంతేగాని ఒక్కసారి మీరు తీసుకున్న ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల కానే కాదు. ఇలాంటి బ్యాక్ పెయిన్తో మీరేమైనా సఫర్ అవుతున్నట్టయితే మీ పెయిన్ స్పెషలిస్ట్ని సంప్రదించండి, లేదంటే పెయిన్ పారాడైమ్ చేసి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మాస్టర్ ప్రాక్టీషనర్, LNP ప్రాక్టీషనర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.